అణుకేంద్రంపై బాంబులు పడితే ఏమవుతుంది? అణుబాంబు పేలుతుందా? గాలి కాలుష్యంతో నిండిపోతుందా? లక్షల మంది ప్రాణాలకు ప్రమాదమా? ఇవే ఇప్పుడు ప్రపంచం అడుగుతోన్న ప్రశ్నలు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఇరాన్పై దాడి చేసింది. అది కూడా నాటాన్స్ అణుశక్తి కేంద్రం మీదే. ఇది మామూలు బాంబుల దాడి కాదు. ఇది ప్రపంచ భద్రతకి ఒక సంకేతం. ఎందుకంటే నాటాన్స్ అనే కేంద్రంలోనే ఇరాన్ చాలా కాలంగా యురేనియం శుద్ధి చేస్తోంది. అదే అణుబాంబుకి పునాది. ఈ దాడి మా రక్షణ కోసం, మా భవిష్యత్తుకి ముప్పుగా ఉన్న అణుబాంబులను మేము ముందే అడ్డుకుంటున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది. ఒక అణు కేంద్రాన్ని బాంబులతో కొడితే అణు ప్రమాదం వస్తుందా? ఇదేదో చదివే బుక్లా, చూసే సినిమాలా అనిపించొచ్చు. అయితే నిజంగా అంత ఈజీ కాదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అణుబాంబు పేలాలి అంటే కేవలం యురేనియం శుద్ధి చేయడం చాలదు. దాన్ని పేల్చాలి అంటే ఎంతో ఖచ్చితమైన తాత్విక సూత్రాలు, మెకానిజంలు పనిచేయాలి. పైగా ఇరాన్ కేంద్రాల్లో అసెంబుల్ అయిన అణుబాంబులు లేవు. అక్కడున్నదంతా శుద్ధి చేస్తున్న యురేనియం మాత్రమే. అంటే అణుపేలుడు జరగదా అంటే పెద్దగా కాదు, కానీ చిన్న మొత్తంలో రేడియేషన్ లీక్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు. అంటే అక్కడ పనిచేసే వారికి, పక్క పరిసరాల్లో ఉన్న వారికి కొంత హాని అయ్యే అవకాశం ఉంది. కానీ అది ఫుకుషిమా, చెర్నోబిల్ లాంటి పెద్ద అణు ప్రమాదం అయితే ఎంతమాత్రం కాదు. కానీ కథ ఇక్కడితో ముగియదు. ఈ దాడితో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న అణు చర్చలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిడిల్ ఈస్ట్ మళ్లీ యుద్ధపు మంటల్లో చిక్కుకుంటుందా అన్నది ఇప్పుడు కొత్త భయం. ఇజ్రాయెల్ ముందుగా దాడి చేయడం వల్ల ఇరాన్ కౌంటర్ దాడులు చేస్తుందా? లెబనాన్, సిరియా, ఇరాక్ వంటి దేశాలు ఈ విషయంలో ఎటు మొగ్గుతాయో తెలియదు. ఒక్కసారి యుద్ధం తారాస్థాయికి చేరితే దానికి అణు ప్రమాదం కంటే కూడా ఎక్కువ భయం ఉంది. అదే మానవీయ విపత్తు. మరి ఈ దాడితో ప్రపంచానికి నిజంగా ప్రమాదమా? ఇరాన్ నిజంగా అణుబాంబు దగ్గరగా ఉందా? ఇజ్రాయెల్ తనంతట తానే ఈ నిర్ణయం తీసుకున్నదా, లేక అమెరికా మౌనంగా మద్దతిచ్చిందా?